హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్క ఛానల్. ఇవాళ వీడియోలో బ్రెడ్ పిజ్జాను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని 10 నిమిషాల్లో టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట నుంచి పిజ్జాను ఆర్డర్ పెట్టుకునే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా 10 నిమిషాల్లో బ్రెడ్ పిజ్జాను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ పిజ్జా కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఆనియన్స్ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, సీజనింగ్ కోసం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, బటర్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్, బ్రెడ్ స్లైసెస్ను తీసుకోవాలి. అలాగే చీజ్ను గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. మీ దగ్గర స్లైసెస్ కనుక అవైలబుల్గా ఉంటే అవి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పిజ్జా సాస్ కోసం 2 టేబుల్ స్పూన్స్ టమాటా కెచప్ను, 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్ను వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర కనుక పిజ్జా సాసు అవైలబుల్గా ఉంటే దాన్నే యూజ్ చేసుకోవచ్చు. పిజ్జా సాసు లేనట్లయితే ఈ విధంగా పిజ్జా సాసును రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మనం చేసుకున్న పిజ్జా సాసును దీనిపైన అప్లై చేసుకోవాలి. పిజ్జా సాసును ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ పైన ఇలా గ్రేట్ చేసిన చీజ్ను పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ ముక్కలను, టమాటా ముక్కలను, క్యాప్సికమ్ ముక్కలను పెట్టుకోవాలి. అలాగే ఈ కూరగాయ ముక్కల పైన మరికొంత చీజ్ను ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే మరొక బ్రెడ్ స్లైస్ పైన కూడా సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ పెట్టుకోవాలి. ఇలా మీ దగ్గర ఆలివ్ కానీ స్వీట్ కార్న్ కానీ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఇలా పైనుంచి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను, ఆరిగానోను ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అవ్వగానే ఇలా బటర్ని అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను ప్యాన్లోకి పెట్టుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని 5 to 10 మినిట్స్ పాటు మూతను పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల చీజ్ అనేది త్వరగా కుక్ అవుతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత మూతను తీసి చూసినట్లయితే చీజ్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి బటర్ని అప్లై చేసుకొని మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఈ విధంగా టోస్ట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, బ్రెడ్ పిజ్జా అనేది ఎంతో టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోయింది. మీకు పిజ్జా తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే బ్రెడ్ పిజ్జాను రెడీ చేసుకోవచ్చు. దీనిని పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ పిజ్జాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.